నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే యూపీఎస్సీ తరహాలోనే టీఎస్పీఎస్సీ పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి. చైర్మన్ మనోజ్ సోనియాతో సీఎం రేవంత్ రెడ్డి. సర్కార్ భూములు అన్యాక్రాంతంపై దర్యాప్తు. ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నికనా విడివిడిగానా? ఈసీ ప్రకటనలో గందరగోళం, స్పష్టత కోరిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు. హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు. చెక్ డ్యాంల సంగతేంటో? 2 విడతల్లో 879 మంజూరు. దూసుకొచ్చిన మృత్యువు. ఆటో ఎక్కుతున్న ప్రయాణికులను వేగంగా ఢీకొట్టిన డీసీఎం. 5గురి దుర్మరణం. మృత్యువులో 2 బాలికలు, ఓ బాలుడు. బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 5 కోట్ల నగదు, 5 కిలోల బంగారం. పేరుకే జెండా పాట, రైతుకు కన్నీటి ఊట. కవ్వాల్ నుంచి గ్రామాల తరలింపు. ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక విడివిడిగానా? ఈసీ ప్రకటనతో గందరగోళం, స్పష్టత కోరిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. విడిగా అయితే 2 కాంగ్రెస్కే. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి. చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి. రక్షణ భూములు బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు వినతి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి. సర్కారు భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న వివరాలతో పోల్చి చూసి చర్యలు. ధరణి పోర్టల్లోని వివరాలు వెలికితీస్తున్న ప్రభుత్వం. సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు. వాటిలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం. టీఎస్ఆర్టీసీ నిర్ణయం. హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు. వ్యవసాయ ఉద్యాన విశ్వవిద్యాలయాల భూమి కేటాయింపు. సర్కారు ఉత్తర్వులు. ఈ నెలలోనే శంకుస్థాపనకు అవకాశం. చెక్ డ్యాంల సంగతేంటో? 2 విడతల్లో 879 మంజూరు. 393 నిర్మాణాలు పూర్తి. వివిధ దశల్లో మరికొన్ని. 267 కోట్ల బిల్లులు పెండింగ్. దూసుకొచ్చిన మృత్యువు. ఆటో ఎక్కుతున్న ప్రయాణికులను వేగంగా ఢీకొన్న డీసీఎం. 5గురి దుర్మరణం. మృతుల్లో 2 బాలికలు, ఓ బాలుడు. మరో 2 పరిస్థితి విషమం. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ కూడలిలో ఘటన. ఆగ్రహంతో పోలీసులపై తిరగబడ్డ స్థానికులు. వాహనానికి నిప్పు. బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి. సోదాలకు వెళ్లినప్పుడు తృణమూల్ నేత అనుచరుల దుశ్చర్య. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 5 కోట్ల నగదు, 5 కిలోల బంగారం. విదేశీ తుపాకులు, 100కు పైగా మద్యం బాటిళ్లు ఈడీ సోదాల్లో వెలుగులోకి. పేరుకే జెండా పాట, రైతుకు కన్నీటి ఊట. ఖమ్మం మార్కెట్లో మిర్చి వ్యాపారుల మాయాజాలం. కవ్వాల్ నుంచి గ్రామాల తరలింపు. మైసంపేట, రాంపూర్ నెల రోజుల్లో కడెం మండలం ధర్మాజిపేటకు 142 కుటుంబాలకు పునరావాసం. కవ్వాల్ నుంచి తరలించనున్న మైసంపేట గ్రామం. సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే భారత్ విజయ గర్జన, స్వల్ప లాభాల ముగింపు. ఎన్నికల ఏడాది. ఈడీ అధికారులపై దాడి. రాజ్యసభకు స్వాతి మాలివాల్. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తత. న్యూస్ రీల్. దేశంలోనే ఉత్తమ స్టేషన్గా రాజేంద్రనగర్ పిఎస్. యూపీఎస్సీలా టీఎస్పీఎస్సీ నియామకాల కమిషన్కు తీర్చిదిద్దేందుకు సహకరించండి. యూపీఎస్సీ చైర్మన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. తోక ముడ్చిన సోమాలియా పైరేట్లు. వాణిజ్య నౌక హైజాక్ యత్నాన్ని అడ్డుకున్న భారత నేవీ కమాండోలు. రామోజీ ఫిలిం సిటీలో రాజవంశీకుల భూములు. హైదరాబాద్కు ప్రత్యేక నిధులు ఇవ్వండి. కట్టుదిడ్డంగా టీఎస్పీఎస్సీ. ఇతర రాష్ట్రాలతో అధ్యయన ప్రక్రియ వేగవంతం. కమిషన్కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా యత్నాలు. యుద్ధం కన్నా అనాథలు. ఎవరెవరికి ఏమేమిద్దాం? నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్లో ఎడతెగని చర్చ. గోదావరి కావేరీ అనుసంధానంపై వచ్చే నెలలో సీఎంల భేటీ. ఆయా రాష్ట్రాలకు ప్రాథమిక సమాచారం పంపిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ. ఆ 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్కే. విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం. ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే. గర్భిణీ హత్య కేసులో 4గురికి జీవిత ఖైదు. కూకట్పల్లి సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. ప్రజలకు లబ్ధి కలిగించే పథకాల రద్దుపై నిరసన కార్యక్రమాలు. దూసుకొచ్చిన మృత్యువు. ఆటోను తప్పించబోయి రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టిన డీసీఎం. అక్కడికక్కడే 5గురు దుర్మరణం, మరో 3 పరిస్థితి విషమం. భారత్ విజయ గర్జన. తొలి టీ20 మ్యాచ్లో ఆసీస్పై 9 వికెట్లతో టీమిండియా ఘన విజయం. స్వల్ప లాభాల ముగింపు. ఆదుకున్న ఐటీ, ఆటో షేర్లు. మళ్లీ 72,000 స్థాయిపైకి సెన్సెక్స్. ఎన్నికల ఏడాది. 2024ను ఎన్నికల ఏడాదిగా పిలవాలేమో. ఎందుకంటే ఈ ఏడాది ఏకంగా 50కి పైగా దేశాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈడీ అధికారులపై దాడి. పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ మద్దతుదారులు ఈడీ అధికారులపై దాడి చేశారు. అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. రాజ్యసభకు స్వాతి మలివాల్.
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయ కొరియా దేశాలు పరస్పరం కవ్వింపు చర్యలకు దిగాయి. దేశంలోనే ఉత్తమ స్టేషన్గా రాజేంద్రనగర్ పిఎస్ రామోజీ ఫిల్మ్ సిటీలో రాజవంశీకుల భూములు, యుద్ధం కన్నా అనాథలు. ఆ రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్కే. విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలన్న ఎన్నికల సంఘం. యూపీఎస్సీల టీఎస్పీఎస్సీ నియామకాల కమిషన్ను తీర్చిదిద్దేందుకు సహకరించండి. యూపీఎస్సీ చైర్మన్కు ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి. ఢిల్లీలో గంటన్నర పాటు భేటీ. నియామకాలు, పరీక్షలు, నిర్వహణ, పారదర్శకతపై చర్చ. రాజకీయ జోక్యం లేకుండా టీఎస్పీఎస్సీ పాలక మండలిని నియమిస్తామని వెల్లడి. రాష్ట్ర సర్కార్కు సహకరిస్తామన్న యూపీఎస్సీ చైర్మన్. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని హామీ. కేంద్ర మంత్రులు రాజ్నాథ్, నిర్మలా సీతారామన్తోనూ రాష్ట్ర బృందం సమావేశం. రక్షణ శాఖ భూములను బదలాయించాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తులు. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్కు జ్ఞాపిక ఇస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రి ఉత్తమ్. తోకముడిచిన సోమాలియా పైరేట్లు. వాణిజ్య నౌక హైజాక్ యత్నాన్ని అడ్డుకున్న భారత్ నేవీ కమాండోలు. కట్టుదిట్టంగా టీఎస్పీఎస్సీ ఇతర రాష్ట్రాల్లో అధ్యయన ప్రక్రియ వేగవంతం. కమిషన్కు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా యత్నాలు. ఎవరెవరికి ఏమేమిద్దాం? నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్లో ఎడతెగని చర్చ. సంక్రాంతి పండక్కి ముందా, ఆ తరువాత త్వరలోనే వస్తాయంటున్న ముఖ్యమంత్రి. తొలి దఫాలో 10 కార్పొరేషన్ల పోస్టులు ప్రకటించే ఛాన్స్. గోదావరి కావేరీ అనుసంధానంపై వచ్చే నెలలో సీఎంల భేటీ. ఆయా రాష్ట్రాలకు ప్రాథమిక సమాచారం పంపిన జాతీయ నీటి అభివృద్ధి సంస్థ. ఊపిరి ఉన్నంత వరకు జైల్లోనే. గర్భిణీ హత్య కేసులో 4 జీవిత ఖైదు. కుకట్పల్లి స్టేషన్స్ కోర్టు సంచలన తీర్పు. 2018 జనవరి 27న దారుణం. బొటానికల్ గార్డెన్ వద్ద గోనె సంచుల్లో మృతదేహం చాకచక్యంగా ఛేదించిన గచ్చిబౌలి పోలీసులు. సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్. ప్రజలకు లబ్ధి కలిగించే పథకాల రద్దుపై నిరసన కార్యక్రమాలు. టెలికాన్ఫరెన్స్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్. దూసుకొచ్చిన మృత్యువు. ఆటోను తప్పించబోయి రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టిన డీసీఎం. అక్కడికక్కడే 5 దుర్మరణం. మరో 3 పరిస్థితి విషమం. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ వద్ద దుర్ఘటన. డీసీఎంను వెంబడించి తగలబెట్టిన స్థానికులు. అడ్డుకున్న పోలీసులపైన దాడి. భయంతో టైలర్ షాప్ లోకి పరుగులు. 10 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. బలగాల సాయంతో పరిస్థితిని చక్కదిద్దిన పోలీసులు. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు. ముందుగా హెడ్లైన్స్ చూసుకున్నట్లయితే, వేరువేరుగా ఉప ఎన్నిక. ఎమ్మెల్యే కోట, 2 ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్కే. రాజకీయాలు లేకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం ప్రక్షాళన. గత ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చింది. లేటుగా తింటే గుండె జబ్బుల ముప్పు. మెదడులో కన్నెతల్ని మింగే చిట్టి రోబోలు. ఆటోను, బైక్ను రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టి వ్యాన్ బీభత్సం. 3 చిన్నారులు సహా 5 దుర్మరణం. ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ. సర్కార్ సంక్రాంతి కానుక. ఈడీ అధికారులపై దాడి. బెంగాల్ రెచ్చిపోయిన టీఎంసీ మద్దతుదారులు. కోవిడ్తో ఒక్క రోజులో 12 మంది మృతి. అరేబియాలో హైజాక్ డ్రామా. మీపై 420 కాదు 840 కేసులు పెట్టాలి. కేటీఆర్, హరీష్ రావులపై జగ్గారెడ్డి ధ్వజం. ఆసియా కుబేరుడు అదాని. వేర్వేరుగా ఉప ఎన్నిక. ఎమ్మెల్యే కోటా 2 ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్కే. ప్రతి సీటుకు 119 ఎమ్మెల్యేలు ఓటర్లే. ఎన్నికల సంఘ నిర్ణయం. బూత్లు, బ్యాలెట్ వేరేనంటూ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శికి లేఖ. పదవీ కాలం ఒకటే ఉన్నా వేర్వేరుగా ఎన్నిక నిర్వహణకు ఆదేశం. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహాలో ఎన్నికలు. వివరణ కోరుతూ ఈసీకి అసెంబ్లీ కార్యాలయం లేఖ. నిరుడు ఇదే తీరున జరిగిన ఎన్నికల్లో యూపీలో 2 సీట్లు గెలిచిన బీజేపీ. రాజకీయాలు లేకుండా టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకం ప్రక్షాళన. గత ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చింది. రాజకీయ నియామకాలతోనే లీక్లు, రద్దులు. కేసీఆర్ అసమర్థతతోనే ఉద్యోగాల జాప్యం. యూపీఎస్సీ తరహాలో కమిషన్ను తీర్చిదిద్దుతాం. ఈ ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు నింపాలి. సమూల ప్రక్షాళనకు సహకరించండి. పారదర్శకతకు మార్గాలు చూపండి. యూపీఎస్సీ చైర్మన్ కోరిన సీఎం రేవంత్. ఉత్తమ్తో కలిసి చైర్మన్తో గంటన్నర భేటీ. టీఎస్పీఎస్సీలో అందరికీ శిక్షణ విజ్ఞప్తి. అగ్నీకరించిన యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని. వెనుకబడిన ప్రాంతాలకు 18 కోట్ల నిధులేవి? ఆర్థిక మంత్రి నిర్మలాతో భేటీ. రేవంత్ ప్రస్తావన. మిలిటరీ భూములపై రక్షణ మంత్రితో భేటీ. లేటుగా తింటే గుండె జబ్బులు ముప్పు. డిన్నర్కు అల్పాహారానికి మధ్య ఎంత ఎక్కువ రాత్రి సమయం ఉంటే ఆరోగ్యానికి అంత మేలు. రాత్రి 8 లోపు తినే వారిలో రిస్క్
తక్కువ. బ్రేక్ఫాస్ట్ మానేసి నేరుగా భోజనం చేసే వారిలో ప్రతి గంటకు 6% మేర పెరిగే హృద్రోగ ముప్పు 1,00,000 మందిపై జరిపిన అధ్యయనంలో వెల్లడి. మెదడులో కణితుల్ని మింగే చిట్టి రోబోలు, అల్ట్రాసౌండ్ చికిత్సా విధానంతో కణితుల ధ్వంసం. భవిష్యత్తులో అందుబాటులోకి కీలకంగా ఏఐ టెక్నాలజీ, న్యూరో సర్జరీల్లో కొత్త చికిత్సలు, పరిణామాలపై హైదరాబాద్లో అంతర్జాతీయ శాస్త్రీయ సదస్సు. 2 రోజులు RFCలో ఆదివారం కిమ్స్ ఆసుపత్రిలో. ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ. సర్కార్ సంక్రాంతి కానుక. పండగకు 4,484 ప్రత్యేక బస్సులు, 626 బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే. అధికారులతో సమీక్షలో ఎండీ సజ్జనార్. కోవిడ్తో ఒక్క రోజులో 12 మంది మృతి. దేశంలో కొత్తగా 761 కేసులు. కేంద్రం. అరేబియాలో హైజాక్ హైడ్రామా. సోమాలియా తీరంలో కార్గో నౌక హైజాక్. యుద్ధనౌకతో చుట్టుముట్టిన భారత్ నేవీ. పారిపోయిన సాయుధ దుండగులు. 15 మంది భారతీయులు సురక్షితం. ఆసియా కుబేరుడు అదానీ. ఒక్కరోజు $770 కోట్ల పెరిగి $9,760 కోట్ల చేరిన సంపద. ప్రపంచ రిచ్ లిస్టులో 12వ స్థానం. 13వ స్థానంలో అంబానీ. ఆటోను, బైక్ను రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టి వ్యాన్ బీభత్సం. 3 చిన్నారులు సహా 5గురి దుర్మరణం. మరో 3గురికి తీవ్ర గాయాలు. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్ వద్ద ఘోరం. పోలీసుల నిర్లక్ష్యం వల్లేనంటూ స్థానికుల ఆగ్రహం. జడ్చర్ల రూరల్ సీఐ, బాలనగర్ రాజాపూర్ ఎస్ఐలపై దాడికి యత్నం. మరో ఘటనలో బైక్ను ఢీకొన్న టిప్పర్. తండ్రి కొడుకు దుర్మరణం. హైదరాబాద్ శివారు కుంట్లూరు వద్ద ప్రమాదం. ఈడీ అధికారులపై దాడి. బెంగాల్లో రెచ్చిపోయిన టీఎంసీ మద్దతుదారులు. 3 అధికారులకు గాయాలు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను లాగేసుకున్న అల్లరి ముఠా. 800 నుంచి 1000 మంది దాకా దాడికి పాల్పడ్డారు. ఈడీ రాజ్యాంగపరంగా తగిన చర్యలు తీసుకుంటా. గవర్నర్ బోస్ రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్. మీపై 420 కాదు 840 కేసు పెట్టాలి. కేటీఆర్, హరీష్ రావులపై జగ్గారెడ్డి ధ్వజం. నా టైం బాగాలేక ఎన్నికల్లో ఓడిపోయా, లేదంటే అసెంబ్లీలో వాళ్లను ఆడుకునేవాణ్ణి. గెలికితే వాళ్ళ బండారం బయట పెడతా. సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు. 6 గ్యారంటీల అమలుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన సాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. జగ్గారెడ్డి.